గట్టిగా నా పేరు రాధిక సార్. మాకు మ్యారేజ్ అయ్యి 2020లో మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయ్యింది సార్. మళ్ళీ మా పేరెంట్స్ ఒప్పుకొని మాకు మళ్ళీ పెళ్లి చేసినారు సార్. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు సార్. వద్దు అని చెప్పి గొడవ చేశారు. పెళ్ళి అయిన ఒక 5-6 మంత్స్ బాగున్నారు సార్. తర్వాత టార్చర్ స్టార్ట్ అయింది సార్. వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను, మాదిరాన్ని చేసుకున్నావు కదా, వాడు అనుభవించి మేము చెప్పినాము మీ ఇష్టానికి నువ్వు చేసుకున్నావని చెప్పినారు సార్. అప్పటికి ఇంకా సరే చేసుకున్నాక మాట్లాడని వెయిట్ చేసినా సార్. అతనికి ఇష్టం ఉంటే జాబ్ చేస్తాడు, లేకపోతే లేదు సార్. ప్రతిసారి ప్రతి మంత్ ఎండింగ్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు అమౌంట్ పంపించాలి, పంపించకపోతే టార్చర్ సార్. తిడతారు సార్. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడు విడిపోయినారు సార్. ఆ రీజన్ చూపించి మీ అమ్మ నాన్న విడిపోయినారు, నువ్వు సక్రమంగా పెరగలేదు, మీ అమ్మ నాన్న మాదిరి ఉంటే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నువ్వు కరెక్ట్ దానికి కాదు, వాళ్ళు కలవమని చెప్పు. వాళ్ళు ఎప్పుడో విడిపోయినారు సార్. ఇతని కోసం మా అమ్మ నాన్న కలవాలా సార్? ఇతను ఎవరు సార్? వాళ్ళ మధ్య ఏం ఇష్యూస్ జరిగినాయో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు విడిపోయినారు, ఏ రోజు మాకు తక్కువ చేయలేదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అతన్ని ఇద్దరు యాక్సెప్ట్ చేసి ఇద్దరు బాగా చూసుకున్నారు సార్. అల్లుడుగా ఎంత చూసుకున్నా కూడా సార్ ప్రతిసారి మా అమ్మ వాళ్ళ అమౌంట్ పంపిస్తే సార్ బాగా చూసుకుంటాడు. వాళ్ళు ఒకవేళ పంపించలేదంటే ఇంకా నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు సక్రమైన దాన్ని కాదు, మీ అమ్మ నాన్న సరిలేరు, నిన్ను చేసుకునే నేను ఈ కష్టాలు పడతాను, నీ వల్లే నాకు ఈ కష్టాలు వస్తాయి అని చెప్పి టార్చర్ సార్. ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా సార్ బెల్ట్ తీసుకున్నాను, కుక్కను కొట్టినాడు సార్. అప్పుడు కూడా మా బ్రదర్ వచ్చి సర్ది చెప్పి పంపించినాడు సార్. మళ్ళీ అందరూ ఎన్నిసార్లు సార్, ఇది ఫస్ట్ టైం కాదు సార్, పెళ్ళైనప్పటి నుంచి ప్రతిసారి కొట్టేది. ఆ కొట్టేటప్పుడు కూడా సార్ ఒక సైకోయిజం, నవ్వుతాడు, కొంచెంసేపు జాలి చూపిస్తాడు, కొంచెంసేపు ఏడుస్తాడు, సారీ అంటాడు, మళ్ళీ కొడతాడు. మెంటల్ సార్ అతనికి. సరేలే మాట్లాడని చూస్తున్నాను సార్. జాబ్ చేయడమే ఇష్టం లేదు సార్. ఎప్పుడు చూడు అమౌంట్ మా వాళ్ళు పంపిస్తే నన్ను చూసుకోవడం, లేకపోతే అదో టార్చర్. మా సెకండ్ బేబీ సార్. అంతకుముందు బెంగళూరులో ఉండినాం సార్. మళ్ళీ ఇష్యూస్ అవుతా ఉన్నాయని చెప్పి ముల్కల్ చెరువుకి వచ్చేసినాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగున్నాం సార్. వాళ్ళ పేరెంట్స్కి దగ్గర అయినాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయ్యి ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది సార్ నాకు. ఇప్పుడు మీ హస్బెండ్ మీరు కంప్లైంట్ ఇచ్చాడు సార్. నేను కనిపించలేదంటే నేను ఇక్కడే కదా సార్ ఉన్నాను. ఎక్కడికి పోయినాను సార్ కనిపించలేదంటే? సరే కనిపించలేదు, నాకేమైనా కాల్ చేశారా, నేనేమైనా మిస్ అయిపోయానని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మా పేరెంట్స్ దగ్గరే వచ్చున్నాను సార్. మా పేరెంట్స్ ఏమైనా నేను మిస్ అయిపోయానని చెప్పాను సార్. అతని వల్ల ప్రాబ్లం ఉందని నేను మా పేరెంట్స్ దగ్గర వచ్చున్నాను. అతను కంప్లైంట్ ఇస్తే ఎలా సార్ తీసుకుంటారు? ఫాల్స్ కంప్లైంట్ అంతా పోయి ఇస్తాడు సార్. మా డాడీకి కాల్ చేసి ఏం చేస్తున్నావు, నీ కూతుర్ని పెట్టుకొని బ్రోకరిజం చేస్తున్నావా, నీ కూతుర్ని ఎవరితో పంపించేసినావు అని అంటారు సార్. నాకు మెసేజెస్ చేసినారు సార్. ఇన్ని రోజులు నేను రోడ్డు మీద తిరుగుతా ఉన్నాను, ఈరోజు నీకోసం ఓయర్ రూమ్ల చుట్టూ లాడ్జుల చుట్టూ తిరగాల్సింది వస్తుంది, లాడ్జుల్లో ఓయర్ రూమ్లలో సంసారం పెడతాండవా నువ్వు అని చెప్తాడు సార్. పెళ్ళాం కావాలనుకునేవాడు ఇలాగా సార్ నన్ను చెప్తాడు. గృహహింస కింద ఇచ్చాను సార్. 4th ఇచ్చాను సార్. రాయచోటికి వెళ్ళి ఎస్పీ సార్ దగ్గర నుంచి ఇక్కడికి పెట్టించుకున్నాను సార్ నేను కంప్లైంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.